హాయ్ అండి అందరికీ. ఇవాల్టి రెసిపీ పాతకాలపు నాటి మటన్ కర్రీ. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ నిజంగా అనుకుంటే వెనకటి కాలపు రుచులే వేరు. ఇవి రుచులు తెలియకపోయినా వాళ్ళకి వేసేవి 4-5 ఇంగ్రీడియంట్స్ అయినా ఎంత కమ్మగా వండుతారా అలాంటిదే ఇది. ఇది మీకు గారెలు, ఇడ్లీ, అట్టు, పూరి, చపాతీ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీతో అద్భుతంగా ఉంటుంది. ఒక పెద్ద పాత్ర తీసుకోండి, అందులో తగినంత ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క వేసుకోండి, 2-3 చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకు వేసేసుకోండి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న 3 టమాటాలు, 2 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం తగినంత వేసి మెత్తగా మిక్స్ చేసుకొని ఇలా వేసేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఇందులోకి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మటన్, చికెన్, ఫిష్ మాంసం అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 1/2 కిలో మటన్ తీసుకున్నా అండి నేను. మటన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా అడుగు నుండి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఒక పక్కన ఒక బాండి పెట్టుకొని చిన్నది, దాంట్లో చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, మెంతులు, స్టార్ పువ్వు, సోంపు, పుదీనా ఆకులు, ధనియాలు వేసి మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు చూసారా, నేను కొద్ది కూడా వాటర్ వేయలేదు. అడుగు నుండి మంచిగా కలుపుకోండి. ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో చూడండి. ముక్క కూడా కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ విధంగా మంచిగా వేయించుకున్న మసాలా దినుసులని చల్లారినాక మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు ఆ మసాలా పౌడర్ని ఇప్పుడే వేసేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడే, లాస్ట్లో వేసుకోవద్దండి. ఎందుకంటే ఆ 2-3 నిమిషాలు వేసేసుకొని దింపేస్తే అంత టేస్ట్ ఉండదు. మాంసం ఎప్పుడు ఉడుకుతున్నప్పుడే వేస్తే బోన్స్, స్కిన్ లోపల దాకా వెళ్ళి మంచిగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ వస్తుంది తింటున్నప్పుడు. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మంచి కొత్తిమీర వేసేసుకొని, శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసేసుకోండి. టేస్టీ మటన్ కర్రీ రెడీ అండి. యమ్మీగా ఉంటుంది. దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఉడుకుతున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తే ఒక గ్లాస్ వేడి నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకోండి. ఎందులోకైనా వేడి నీళ్ళే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వండేటప్పుడు చల్లనీళ్ళు యాడ్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.